హాయ్ అందరికీ. మాకు ఈరోజు క్రూజ్లో డే సెకండ్. నేను మా ఆయన ముందుగా నిద్ర లేసుకున్నాము. భవేష్ ఇప్పుడే నిద్ర లేసి బయట అయితే చూస్తున్నాడు. ఎంత దూరం చూసినా సముద్రం దాకా కనబడుతుంది, ఇంకేం కనపడలే. మాకైతే కాసేపటికి విండోలో నుంచి వాటర్ వస్తుంది. అయ్యో రెయిన్ పడుతుందేమో అనుకున్నాము, మళ్ళీ కానీ అర్థం కాలేదు. వీళ్ళే వాటర్ వదులుతున్నారు విండో క్లీన్ చేయను. నేను రెడీ అయిన తర్వాత భవేష్ని అయితే పైకి తీసుకొచ్చాను. రూమ్లో ఉంటే ఎంతసేపు అయినా నిద్రపోతానే ఉన్నాడు. మాకెందుకో వాడికి సీసిక్ లాగా అనిపించింది. బయట ఉంటే బాగా ఆడుకుంటున్నాడు, రూమ్లో ఉంటే నిద్రపోతానే ఉన్నాడు. కాబట్టి బయటికి తీసుకొచ్చాము. 1 అవర్లో మనం దిగాల్సిన చోటు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా ఐలాండ్స్ అయితే చుట్టుపక్కల కనబడతా ఉంది. అవన్నీ పెడితే వీడియో చాలా పొడుగైపోతుంది. గాలి కూడా ఎక్కువ ఉంది, పైన కూడా ఎక్కువ లేదని భవేష్ని తీసుకొని నేను కిందకి వెళ్ళిపోతున్నాను. కిందకి వచ్చిన తర్వాత భవేష్ మేమంతా రెడీ అయిపోయి ఇంటికా నుంచి తెచ్చిన పులుసన్నం బోండా అయితే తింటున్నాము. మీలో ఎన్ని మంది బయటకు వెళ్ళినప్పుడు పులుసన్నం చేసుకుని వెళ్తారో కింద కమెంట్ చెయ్యండి. ఇక్కడ చూసారా, ఈ ఐలాండ్ చూసేదానికేమో చిన్నదిగా ఉంది. జూమ్ చేసి చూస్తే చాలా సీగల్స్ అయితే అక్కడ ఉన్నాయి. చెట్లు కూడా చిన్న చిన్నగా ఉంది, జూమ్ చేస్తే కానీ తెలియలేదు. చాలా పెద్ద చెట్లు. ఇలాగా పోయినంత దూరం చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయి. ఆ హౌసెస్ అంతా మోస్ట్లీ కొండలపైనే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఒక 20 మినిట్స్ మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. భవేష్కి కావాల్సినవి, మాకు కావాల్సినవి బ్యాగ్కి అయితే పెట్టుకొని రూమ్లో నుంచి బయటికి అయితే వచ్చి బయట చూసాము. అప్పటికే చాలా మంది వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు దిగేదానికి. క్రౌడ్ చూసారా ఎన్ని మంది ముందుగా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. అర్చనాక్క వాళ్ళు కూడా వచ్చేసి ఉన్నారు. ఇంకా భవేష్ మా ఆయన అయితే లిఫ్ట్లో వస్తుంటే ఇంకా నేను స్టెప్స్ పైన దిగి వస్తున్నాను. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. అక్క వాళ్ళు, అర్చన అక్క వాళ్ళు ముందుగానే బయటికి వెళ్ళిపోయారు. నేను ఇంకా భవేష్ మా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెల్కమ్ టు ఓస్లో. ఇదే ఫస్ట్ టైం రావడము. మా ఆయన అయితే ఇంతకుముందు 2 టైమ్స్ వచ్చేసారు. మేము వచ్చేలోగా హర్షిత్, ప్రియా అక్క వాళ్ళ అమ్మగారు మ్యాప్ తీసుకొని ఎక్కడెక్కడికి వెళ్ళాలని చూస్తున్నారు. కానీ మాకు 4 అవర్సే ఉంది. మేము చుట్టుపక్కల చూసి మళ్ళీ రిటర్న్ క్రూజ్కి అయితే వచ్చేయాలి. ఇక్కడ చూసారా డబుల్ టక్కర్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇలాంటి బస్సెస్కి టికెట్ తీసుకొని ఒక ప్లేస్లో దిగిపోతారు. అక్కడ అన్నీ చూసుకొని నెక్స్ట్ అలాంటి బస్సే వేరేది ఎక్కి వేరే ప్లేసెస్కి అయితే వెళ్తారు. చూసారా మేము వచ్చిన క్రూజ్ ఎంత పెద్దదో. వెళ్ళే దారిలో ఇలాగ చాలా మంది సైక్లింగ్ అయితే చేసుకొని వెళ్తున్నారు. మీరు అనుకోవచ్చు 4 అవర్స్కి ఎంత దూరం వచ్చారా అని, కానీ మేము వచ్చింది క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి వచ్చింది ఇంత దూరము. ప్యాలెస్ చూసారా ఎంత బాగుందో చూసేదానికి. బస్లో కానీ వెళ్ళుంటే వాళ్ళు ఒక ప్లేస్లో దింపుంటారు, అక్కడ ఉండేవి మాత్రం చూసి మళ్ళీ బస్ ఎక్కి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటాం. అదే మేము నడుచుకుంటూ వెళ్ళేదాని వల్ల అటుపక్క ఇటుపక్క ఉండే ఏరియాస్ అంతా మేము కవర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తా ఉన్నాము. భవేష్ అయితే వాటర్ ఫాల్స్ చూడంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ ఆడుకునేదానికి. బయట ఎంత ఎండలున్నా కానీ ఇక్కడైతే ఒక చెట్టు కిందకు వచ్చి నిలబడినా కూడా చాలా చల్లగా ఉంటుంది. దాంట్లో పక్కనే వాటర్ ఫాల్స్ వేరే ఉంది కదా, బాగుంది ఈ ప్లేస్లో అంతా. ఇక్కడైతే ఈ ప్లేస్ చాలా బాగుంది. మేము రీల్స్, ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇక్కడ. చాలా ప్లేసెస్లో విత్ ఇన్ సిటీలో వచ్చేసి ఇలాంటి ట్రామ్స్ అయితే తిరుగుతూ ఉంటుంది. మేమైతే స్టాక్హోమ్ వెళ్ళినప్పుడు ఒకసారి ఎక్కాము, చాలా బాగుంటుంది. ఎక్కని వాళ్ళు ఒకసారి ఎక్కి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఈరోజు ఇక్కడ వాళ్ళకి ఏమన్నా ఫెస్టివల్ ఏమో తెలియలేదు. వీళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సుల్లో అయితే చాలామంది ఇలా కనబడతా ఉన్నారు. నేను ఒకరి దగ్గర అడిగి ఫోటో కూడా తీసుకున్నాను. మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. దూరంగా ఒక ప్యాలెస్ అయితే కనబడుతుంది కదా, అదే రాయల్ ప్యాలెస్ ఓస్లోలో. సో ఇప్పుడు మేము అక్కడికే వెళ్తా ఉన్నాము.
ఇక్కడ చూసారా డబుల్ టక్కర్ బస్ అయితే నిల్చుంది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉండేటోళ్ళంతా దిగి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ చూసి మళ్ళీ ఆ బస్ ఎక్కి వేరే ప్లేస్కి అయితే వెళ్తారు. ఇది ఓస్లోలో ఉండే రాయల్ ప్యాలెస్. ఇక్కడికైతే చాలా మంది వచ్చి విజిట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా ఓస్లో వస్తే ఈ రాయల్ ప్యాలెస్ని మీరు కూడా మిస్ అవ్వకుండా వచ్చి చూడాల్సిన ప్లేస్. మాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చాలా రీల్స్లో అంతా రాయల్ గార్డ్స్ పక్కన వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం చూసున్నాను. మేము కూడా వెళ్ళి చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇలాగ చాలా మంది ఉన్నారు ప్యాలెస్ చుట్టూరు. ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసారా చాలా దూరం వెళ్ళాలి. రాయల్ ప్యాలెస్ కి వెళ్ళే దారిలోనే మన ఇండియన్స్ ది జైపూర్ రెస్టారెంట్ అయితే ఉనింది. ఇంకా మాకు బాగా ఆకలిస్తా అంటే మేమందరం ఆ రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము. ఇదే ఎంట్రన్స్. చూసారా ఇండియన్ జైపూర్ రెస్టారెంట్ నెంబర్ కూడా వేసున్నారు. మంచిగా ఎంట్రన్స్ లోనే లైట్స్ ఇంకా రాజస్థానిక్ పెయింట్స్ అంతా పెట్టున్నారు. చాలా మంది ఈ రెస్టారెంట్ అయితే చెప్పారు ఇక్కడ బాగుంటుంది వెళ్ళండి అనేసి. మేము కూడా ఇంకా అందుకే ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్లో ఇండియన్సే కాకుండా చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి అయితే తింటా ఉన్నారు. బఫే టైప్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. బాగా ఆకలేస్తునింది. ఒక పట్టు పడదామని నేను ప్లేట్ ఎత్తుకొని రెడీ అయిపోయినాను. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. అలానే నేనైతే ఆలు మసాలా కర్రీ పెట్టుకున్నాను, పన్నీర్ కర్రీ, కొద్దిగా బగారా రైస్, ఫ్రైడ్ వింగ్స్ చికెన్, ఫిష్ కర్రీ, ల్యామ్ కర్రీ, చికెన్ కర్రీ అన్నీ కొంచెం కొంచెం పెట్టుకున్నాను టేస్ట్ చూద్దామని. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ సలాడ్ తింటారు కాబట్టి అవి కూడా ఉన్నాయి. లాస్ట్లో కొద్దిగా పాయసం తీసుకొని ఇంకా తినేదానికైతే నేను వచ్చేసాను. మేము తినేది పూర్తయ్యే లోపల హోటల్కి చాలా మంది అయితే వచ్చేసారు. ఇక్కడ వచ్చే టూరిస్ట్ గైడ్ వాళ్ళంతా ఈ హోటల్కి తీసుకొచ్చేలాగా ఉన్నారు. మేము తినేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసాము. చాలా బాగా అయితే ప్రిపేర్ చేసిన బ్రేస్లెట్స్, చైన్స్ అంతా బాగా రెడీ చేసి పెట్టున్నారు. చుట్టుపక్కలంతా తిరిగి చూసి మేము మళ్ళీ క్రూజ్కి అయితే వచ్చేసాము. చాలా టయర్డ్ అయిపోయినాము. ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ అయితే తీసుకోవాలి. ఇంకా కాసేపట్లో క్రూజ్ అయితే స్టార్ట్ చేసేస్తారు. మళ్ళా రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా కొత్త కొత్త ఐలాండ్స్ అయితే కనబడతా ఉంది. చాలా బాగుంది చూసేదానికి ఇవన్నీ. వెళ్ళే దారిలో ఇంకొక ఐలాండ్ అయితే నాకు కనబడింది. ఈ కొండల పైన ఇల్లు కట్టుకొని ఉన్నారు చూసారా. నేను జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఒక మాదిరిగా అయితే మీకు కనబడుతుంది, మీరు చూడొచ్చు. ఐలాండ్లో కొండల ఎడ్జ్లో కూడా కట్టుకొని ఉన్నారు. ఇది సేమ్ మనము వెళ్ళేటప్పుడు చూసిన ఐలాండ్ ఇదైతే. రూమ్కి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని భవేష్ని తీసుకొని నేను మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాను. అరే అమ్మ స్టెప్స్ ఎక్కిపిస్తాండ్రా అంటే అసలు నన్ను చేయి కూడా పట్టుకొని లేదు, వాడే ఎక్కుతున్నాడు. అక్కడ పక్కనే ఒక నార్త్ ఇండియన్ పిల్లోడైతే ఆడుకుంటున్నాడు కార్ పెట్టుకొని. వీడు కూడా వెళ్ళి ఆడుకోవాలి అని ట్రై చేశాడు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పి ఇంకొక బొమ్మ ఉంటే భవేష్కి ఇచ్చి ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అని చెక్క. ఇంకా చాలా గాలి ఏముండదు అనేసి ఉత్త డ్రెస్ మాత్రం వేసి తీసుకొని వెళ్ళాను. కానీ చాలా గాలిగా ఉంది. భవేష్ని కింద అర్చనాక్ వాళ్ళ రూమ్కి అయితే తీసుకొని వచ్చేసాను. వాడు కూడా నడుచుకుంటా వస్తున్నాడు. అర్చనాక్ వాళ్ళ రూమ్కి రాగానే వాళ్ళ పైన బెడ్ ఓపెన్ చేస్తున్నారు. భవేష్ అయితే పైకి ఎక్కిపియమ్మని గోల చేశాడు. నేను ఎక్కిపించలేదనేసి ఇంకా హర్షిత్ దగ్గరికి అయితే వెళ్ళాడు. హర్షిత్ కూడా వాడిని ఎక్కిపించకుండా ఆడిపిస్తున్నాడా. ఇంకా కాసేపు అరిచి ఇంకా అర్చనాక్క దగ్గరికి అయితే వచ్చాడు. అర్చనాక్క కూడా వాడిని ఎక్కిపించకుండా వాడు ఎలా చేస్తాడో అక్క కూడా అలానే చేస్తుంది. చూడడానికి భలే ఫన్నీగా ఉంది. ఇంకా హర్షిత్ బయటకు వెళ్ళిపోతే హర్షిత్ని ఎత్తుక్కుంటే భవేష్ కూడా వెళ్ళిపోయినాడు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సరే టీ తాగుదామనేసి
అనేసి ఇంక అందరం వచ్చాము. నాకైతే బయట ఇక్కడ టీ అయితే నచ్చదు, కొంచెం చేదుగా బాగుండదు అనేసి ఈయనైతే టీ తీసుకొని ఇంకా నేను యాపిల్ పై లాంటిది ఒక బ్రెడ్ అయితే తీసుకొని వచ్చేసాను. తినేసి పక్కనే గేమ్స్ ఆడేది ఉంది చిన్నపిల్లలకి, అక్కడికైతే భవేష్ని తీసుకొని వెళ్ళాను. కాసేపు వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా సన్సెట్ అవుతానింది, చాలా బాగుంది. నేను సన్సెట్ అయ్యే వీడియో కూడా తీయాలనుకున్నానే కానీ క్లౌడ్స్ అయితే చాలా వచ్చినింది. ఇక్కడ పైన కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. గాలి కూడా చాలా ఫోర్స్కునింది. ఇంకా భవేష్ని తీసుకొని మా ఆయన కూడా కొంచెం దూరం వెళ్ళాడు. మళ్ళీ భవేష్ని తీసుకొని రాగానే మళ్ళీ కిందకైతే వచ్చేసాము. చూసారా, అసలు చేయలే పట్టుకొని లేదు. వాడైతే వాడి పాటికి ఎక్కుతున్నాడు, వాడి పాటికి దిగుతున్నాడు. మాకైతే చాలా భయం వేస్తునింది. ఇంకా ఈవినింగ్ అయ్యింది కదా, కింద లైవ్ సాంగ్స్ అయితే పోతా ఉంటుందనేసి మా ఆయన్ని కూడా ఈరోజు తీసుకొని అయితే వచ్చేసాను. నిన్న భవేష్ని నిద్రపిస్తా పైనే ఉన్నారు. ఈరోజు మా ఆయన భవేష్ కూడా వచ్చారు. భవేష్ చూసారా, ఆ లైట్స్ అలా తిరుగుతూ ఉంటే ఆ లైట్స్ చుట్టూరు వాడు తిరుగుతూ ఉన్నాడు. చాలా ఫన్నీగా ఉంది వాడిని చూస్తూ ఉంటే, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కూడా. మాకు కూడా చాలా బాగా నచ్చింది వాడు అలా తిరుగుతూ ఉంటే. కాకపోతే డ్యాన్స్ వేసే వాళ్ళ కాళ్ళ మధ్య నలిగిపోతాడేమో అనేసి భయంగా ఉంది ఒక పక్క. వాడైతే లోపలికి వెళ్ళాలని గోలగోలు చేస్తున్నాడు. ఇంకా అక్కడ పాటలు పాడే అమ్మాయి వచ్చి నేను చెక్క వాడిని ఎత్తుకొని ఆడిపించి మళ్ళీ వదిలేసి అయితే లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ వీడు తిరిగి 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 అలసిపోయినాడు. ఇంకా నేనైతే తీసుకొని వచ్చేసాము. మేమైతే ఈ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాము. ఒకటి వచ్చేసి బ్లాక్ బ్యూటీ ఒకటి, ఇంకోటి బ్లూ మూన్ ఒకటి. రెండు బాగుంది, టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఈయన వచ్చి ఒకరే ఉన్నారు, లాస్ట్ వీడియోలో చూపించిన వాళ్ళు. ఈరోజు ఈయన కూడా జాయిన్ అయ్యింది. హర్షిత్ పక్కన వచ్చి ఇంకా హర్షిత్ని తీసుకొని వెళ్ళేసి లైట్గా డ్యాన్స్ కూడా చేయించింది హర్షిత్తో. చాలా బాగుంది. లైవ్ మ్యూజిక్ అయిపోయి రూమ్కి అయితే వచ్చేసాము. ఇది 3rd డే మార్నింగ్. ఇంకా 3 hours ఉంది మనం దిగేదానికన్నప్పుడు ఇంకా లేచి రెడీ అయినాము. భవేష్ని కూడా రెడీ చేసి ఇంకా రూమ్లో కూడా ఉండేవన్నీ ఇంక ఎత్తి పెట్టాం, బ్యాగ్స్ కన్నీ సర్దేసుకున్నాము. మన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్లో కూడా డోర్ క్లోజ్ చేసి భవేష్ని కూడా తీసుకొని వచ్చేసాము. నాకైతే ఒక పక్క ఏమన్నా మర్చిపోయినామా రూమ్లో అన్నట్టే ఉంది. భవేష్ చూడు చిల్గా పడుకొని ఉన్నాడు. ఇంకా దిగేసి బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. బస్ కూడా వచ్చేసింది. బస్ ఎక్కి ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. నాకు ఈ స్టేషన్ అయితే భలే నచ్చింది. ఎందుకంటే మీరే చూడండి ఎంత బాగుంది చూడండి, ఓల్డ్ స్టేషన్ లాగా ఉంది. రెడ్ కలర్ ట్రైన్ అంతా ఉంది, చాలా బాగా అనిపించింది. మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది. ఇంకా లగేజ్ అంతా తీసుకొని ట్రైన్లోకి అయితే ఎక్కేసినాము. హెల్సిన్బర్గ్ అయితే వచ్చి దిగేసాము. పైన బస్ కోసం వెళ్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.